ప్రభాస్ వర్సెస్ హృతిక్ రోషన్. ఇప్పుడు బాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వార్ ఇది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదం ఇప్పుడు టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ గా మారిపోయింది. ఈ బాలీవుడ్ వాళ్ళకి ప్రభాస్ అంటే ఈర్ష్య అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతుండటంతో దీనికి బాలీవుడ్ అభిమానులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో హృతిక్ రోషన్ గురించి రాజమౌళి గారు చేసిన కామెంట్లను బాలీవుడ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టాలీవుడ్ బాలీవుడ్ రచ్చ పెద్ద స్థాయిలోనే జరుగుతుంది. ఇక సోషల్ మీడియాలో ఒకసారి ఏదైనా ఫ్యాన్ వార్ మొదలైందంటే అది ఒక పట్టాన ఆగదు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. అయితే ముఖ్యంగా ఈ విషయంలో మాత్రం కావాలని టార్గెట్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారు. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ అంతా ఏకమై ఓ రేంజ్ లో బాలీవుడ్ ని ఏకిపారేస్తున్నారు. కల్కిలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై టాలీవుడ్ సెలబ్రిటీల నుంచే ఫ్యాన్స్ వరకు ఘాటుగా రియాక్ట్ అవుతూ కౌంటర్లు వేస్తున్నారు. దీంతో బాలీవుడ్ ఆడియన్స్ కూడా అర్షద్ చేసిన కామెంట్లలో తప్పేముందంటూ అర్షద్ ని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే గతంలో రాజమౌళి హృతిక్ రోషన్ గురించి చేసిన కామెంట్లను, ఆ వీడియోను ఇప్పుడు మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు. గతంలో ప్రభాస్ బిల్లా సినిమాకి సంబంధించిన ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ చేస్తుంది బాలీవుడ్. ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ ధూమ్ 2 సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళకే అంత క్వాలిటీ ఎలా వస్తుంది, అలాగే హృతిక్ రోషన్ లాగా మనకి హీరోలు లేరా, మన హీరోలతో అలాంటి సినిమాలు తీయలేమా అని అనుకునేవాడిని. కానీ బిల్లాలో ఒక సాంగ్ చూశాక, అలాగే పోస్టర్స్ ట్రైలర్ చూశాక ఒక్కటే అనిపించింది, ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు. తెలుగు సినిమాని బాలీవుడ్ లెవెల్ దాటి ఇంగ్లీష్ సినిమా స్థాయికి తీసుకెళ్లిన మెహర్ రమేష్ గారికి థ్యాంక్ యూ అని బిల్లా సినిమా ఈవెంట్ లో రాజమౌళి అన్నారు. 2-3 సంవత్సరాల క్రితం ధూమ్ 2 హిందీలో రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి అంత క్వాలిటీ ఎందుకు వస్తుంది, హృతిక్ రోషన్ లాగా మనకి హీరోలు లేరా, అలాగే హీరోలు మన సినిమాలు తీయలేమా, మనం ఎందుకు తీయలేకపోతున్నాం చాలా బాధగా ఉండేదండి. జస్ట్ 2 days బ్యాక్ మెహర్ రమేష్ గారు బిల్లాలో ఒక సాంగ్ చూపించారు అండ్ బిల్లా పోస్టర్స్ డిజైన్ చూపించారు. ఇప్పుడు ట్రైలర్ చూసాం. ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు, తెలుగు సినిమాని బాలీవుడ్ లెవెల్ దాటి ఇంగ్లీష్ సినిమా లెవెల్ తీసుకెళ్ళిన మెహర్ రమేష్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ప్రభాస్ చేసిన క్యారెక్టర్ జోకర్ లా ఉందని అర్షద్ వార్సీ అన్నారు. Prabhas, I'm really sad, but why was he was like a joker. Why? అయితే అర్షద్ చేసిన ఈ కామెంట్ కి మీకు అంత కోపం వస్తే మరి హృతిక్ రోషన్ పై రాజమౌళి చేసిన కామెంట్ల సంగతి ఏంటి అని బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ వీడియో చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ రాజమౌళి గారు అన్న దాంట్లో తప్పేముంది, జీవితంలో ఎప్పటికీ ప్రభాస్ స్థాయిని హృతిక్ రోషన్ అందుకోలేరు అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్నారు. ఇక మరి కొంతమంది న్యూట్రల్ గా ఉండే ఫ్యాన్స్ అయితే హీరో హృతిక్ రోషన్ స్థాయికి ప్రభాస్ బిల్లా సినిమాతో వచ్చారనే అర్థంతో రాజమౌళి ఆ కామెంట్ చేశారని, అందులో హృతిక్ ని కించపరిచేలా రాజమౌళి మాట్లాడలేదన్నారు. అయినా సరే బాలీవుడ్ ఫ్యాన్స్ రెచ్చగొడుతూ ట్విట్టర్ వారికి తెరలేపారు. దీంతో టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ అంతా ఏకమైపోయి బాలీవుడ్ సినిమాల్ని ఏకిపారేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే అర్షద్ వార్సీ చేసిన కామెంట్ సంగతి ఏమో గానీ ఇప్పుడు టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వారు మాత్రం గట్టిగానే సాగుతుంది. చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను.